బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ విశ్వావసు నవ సంవత్సరం పొలిటికల్ పంచాంగంలో మన భారత ప్రధాని మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క జాతకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. మాన్యశ్రీ మోదీ గారు అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పూర్తయింది. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే సమీపమైన భవిష్యత్తులో భవిష్యత్ ప్రధాని యొక్క నిర్ణయాన్ని కూడా వారు తీసుకునే అవకాశం ఉంది. మోదీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రస్తుతానికి సుస్థిరంగా ఉన్నప్పటికీ మోదీ తదనంతరం తర్వాత కాబోయేటువంటి ప్రధానమంత్రి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతోంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవులు సాంద్ర సింధు వేదం కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావని తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం కూడా నెహ్రూ. మోదీ గారి యొక్క విషయంలో కూడా నేను గతంలో చెప్పాను. వరుసగా 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రి వర్యులుగా వారు చేశారు. 3 పర్యాయాల పాటు వరుసగా మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రిగా వారు ఉన్నారు. 2 అక్షరముల పేరున్నటువంటి వ్యక్తి మోదీ గారి యొక్క చరిష్మా వల్ల భారతావని గురించి ప్రపంచం మొత్తం కూడా ఈనాడు మాట్లాడుతుంది. అద్వితీయమైనటువంటి పరిపాలనని వారు అందించగలిగారు. శ్రీ మోదీ గారి యొక్క జాతకంలో అర్ధాష్టమ శని సంపూర్ణమయ్యింది. కానీ కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, సొంత పార్టీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వారి తదనంతరం పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు అవ్వచ్చు, లేదా ప్రధానమంత్రికి సరైనటువంటి అభ్యర్థి విషయంలో అవ్వచ్చు, ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు సమీపమైన భవిష్యత్తులో జరగబోతున్నాయి. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించిన ఫలితం. అధిదేవత ప్రత్యధిదేవత స్వరూపాల్లో విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా. ఇప్పటికే భవ్య కాశీ మొదలుకొని, ఉజ్జయిని మొదలుకొని, అయోధ్య వరకు ఎన్నో రకాలైనటువంటి సనాతనమైన ధర్మానికి సంబంధించిన మన కళని సాకారం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైన ఇతిహాసాలు, పురాణాలతో సంబంధం ఉన్నటువంటి ఒక మహోన్నతమైన పట్టణం అవ్వచ్చు, నగరం అవ్వచ్చు, ఆలయ ప్రాంగణానికి సంబంధించిన స్థితిగతుల్లో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మాన్యశ్రీ మోదీ గారి యొక్క జాతకంలో అర్ధాష్టమ శని తొలగిపోయింది. సమీపమైన భవిష్యత్తు కూడా సానుకూలవంతంగా ఉంది. కానీ ఆరోగ్యపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కలహాలు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమర్థవంతంగా వారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని శ్రీ మోదీ గారు తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది. మోదీ గారి తర్వాత నెంబర్ 2గా పిలువబడేటువంటి మంత్రివర్యులు, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క జాతకం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ,
జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై ప్రతిసారి చెప్తూ ఉంటాను. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి రాహు సంఖ్య అయినటువంటి 4, కేతు సంఖ్య అయినటువంటి 7 ఈ 2 అంకెలు వచ్చినప్పుడు ప్రతికూలవంతమైన స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయని. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితం కూడా రాహు సంబంధమైన ఫలితం. అమిత్ షా గారి యొక్క జాతకంలో కొన్ని ప్రతికూలతలు ఏవో ఏర్పడబోతున్నాయి. ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, వారికి సంబంధించిన భవిష్యత్ రాజకీయానికి సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలని మనం చూడబోతూ ఉన్నాం. భారతదేశంలో సుమారు 20 రాష్ట్రాలకు పైగా ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంది. అధికారంలో భాగస్వామ్యం అవుతోంది అంటే కారణం మోదీ గారి తర్వాత అంత రాజకీయ చతురత కలిగినటువంటి అమిత్ షా వల్ల మాత్రమే అది సాధ్యం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా గారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, కొన్ని వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు, వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాహు సంబంధమైనటువంటి స్థితి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. For more videos like this, subscribe Big TV channel.